అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. విజయవాడలో ఉన్న అతిపెద్ద టూరిస్ట్ స్పాట్ భవానీ ఐలాండ్. అదే భవానీ ఐలాండ్కి ఈ సమ్మర్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. సాధారణ కార్తీక మాసంలో ఎక్కువ ఉంటుంది, కానీ సమ్మర్లో విపరీతంగా హై డిమాండ్ ఉంటుంది. పిల్లలు కూడా సెలవులు రిలీజ్ చేశారు. దాదాపు 2 నెలల పాటు నా వెనకాల కనబడుతున్న భవానీ ఐలాండ్ పూర్తిగా టూరిస్టులతో కిటకిటలాడిపోతుంది. కానీ వీళ్ళు భద్రతా పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసుకుందాం. ఎందుకంటే కరెక్ట్గా ఏడేళ్ళు 8 ఏళ్ల క్రితం ఇదే కృష్ణానదిలో నా వెనక కనబడుతున్న భవానీ ఐలాండ్ కొంచెం దూరంలోనే కృష్ణానదిలో టూరిస్టు బోట్ ఒకటి తిరగబడి దాదాపుగా 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు లైఫ్ జాకెట్లు వేసుకోకపోవడం, ఎక్కువ మంది టూరిస్టులని బోట్లు ఎక్కించడం. సో ఇవన్నీ కూడా భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా చిన్న చిన్న పిల్లలు ఎక్కువ వస్తూ ఉంటారు. సో భద్రత అనేది ఎలా తీసుకుంటారో చూడాలి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా విపత్తు నివారణ అగ్నిమాపక శాఖ వాళ్ళు విపత్తు నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. విపత్తు నివారణ అంటే విపత్తు జరగకముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారం రోజుల పాటు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో విపత్తు నివారణ వారోత్సవ సందర్భంగా విపత్తుకు సంబంధించిన నివారణకి ఎటువంటి జాగ్రత్తలు భవానీ ఐలాండ్కి సంబంధించిన సిబ్బంది కానీ అధికారులు తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు ఒకవేళ కనుక లైఫ్ జాకెట్లు కనుక వేసుకోకపోయినా లేదా భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా ఏం జరుగుతుంది, అధికారులు దానికి ఏ ఆన్సర్ చెప్తారో కూడా చూద్దాం. నాతో పట్టండి. ఏడేళ్ల క్రితం కరెక్ట్గా ఇదే కృష్ణానది మీకు అక్కడ కనబడుతుంది కదా, ఒక బ్యారేజ్ చూడండి, అక్కడ పెద్ద బ్రిడ్జ్ కనబడుతుంది. అదే బ్రిడ్జ్ దగ్గర ఎలాంటి బోట్ ఎక్కి లైఫ్ జాకెట్ లేక దాదాపు 20 మంది కృష్ణానదిలో గల్లంత అయిపోయారు. అయినా కూడా అధికారుల తీరు ఏమాత్రం మారలేదు. ప్రస్తుతం మనము బరం పార్క్ నుంచి మనము ఇప్పుడు వచ్చింది భవానీ ఐలాండ్. భవానీ ఐలాండ్ చూడ కనీసం ఒక్కళ్ళు కూడా కనీసం లైఫ్ జాకెట్ గురించి కనీసం ఇక్కడ ఇంత కుప్పలుగా లైఫ్ జాకెట్లు పెట్టారు, కానీ కనీసం వీటి గురించి వేసుకోవాలన్న జాగ్రత్త అనేది అధికారులు కాదు, సిబ్బందిలో కాదు, ఎవరిలో కనబడలేదు. ఇప్పటికి మనం 3 రౌండ్స్ ఇదే బోట్లో వెళ్ళొచ్చాం. 3 రౌండ్స్లో కూడా ఒక్కసారి కూడా అధికారులు కానీ సిబ్బంది కానీ వేసుకోమని చెప్పట్లేదు. పైగా ఏదైతే లోపల వాడుతున్నారో గ్యాస్ సిలిండర్ని, అదే గ్యాస్ సిలిండర్ల కోసం ప్రత్యేకమైన వాళ్ళకి బోట్లు ఉన్నాయి. కానీ ఎవరైతే ప్రయాణికులు ఎక్కుతున్నారో అదే ప్రయాణికుల బోట్లో గ్యాస్ సిలిండర్లో తీసుకొస్తున్నారంటే పరిస్థితి చూడదు. ఏపీ టూరిజం వాళ్ళకి ప్రయాణికుల పట్ల ఎంత వాళ్ళ బాధ్యత ఉందో అర్థమైపోతుంది. ఒకసారి గురుగారు లైఫ్ జాకెట్లు వేసుకోమని ఎందుకు చెప్పట్లా మీరు? రీజన్ ఏంటి? ఎవరు చెప్పారు ఎందుకు వేసుకోవాలి? మరి వేయించారా? చెప్పాం కదండి. వేసుకున్నారా అన్న? లైఫ్ జాకెట్ వేసుకోలేదు కదా, చేత్తో పట్టుకున్నారు కదా. చేత్తో పట్టుకుని సరిపోతుందా? చేత్తో పట్టుకుంటే సేవ్ అయినట్టనా? చెప్పామండి. ఇప్పుడు ఇక్కడే కదా 20 మంది చనిపోయారు కదా 20 మంది. ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను 3rd టైం మళ్ళీ రావడం ఎందుకు చెప్పట్లా? చెప్పాం మేము. మరి ఎందుకు మీరేం చేస్తున్నారు? చెప్తే సరిపోతుందా అన్న? ఇప్పుడు ఈ వీటిగా ఉంది కదా, అంతగా వేసుకోరు. మేము అంత ఫోర్స్ చేయట్లేదు. నీట్గా ఉందని వేసుకోవట్లేదు. ఇది కృష్ణా నది కదా, అవునా? 30-40 అడుగులు లోతు ఉంటుంది. ఎవరు వీళ్ళ ప్రాణాలకు ఎవరు గ్యారంటీ? ప్రాణాలకు ఎవరు గ్యారంటీ అన్నా? మీరు అక్కడి నుంచి చెప్పాలి. మీరు ఎందుకు వేసుకోలేదు సార్? మరి దగ్గర ఏం వేసుకోలేదు అంతే. కృష్ణానది ఇదిగోండి, అదే ప్లేస్లో 20 మంది చనిపోయారు. వేసుకోవాలి కదా సార్? అవును, జాగ్రత్త అవసరమే. దగ్గర పడిపోతుందని వాళ్ళకి తెలియదు. అక్కడ బోటు పడిపోయింది, తీయడానికి కూడా లేదు, వాళ్ళ బాడీలు కూడా దొరకలా. సరే, ఆ తప్పు జరగకుండా మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి కదా సార్? బాధ్యత అందరికీ ఉండాలి కదా. ఇది నదితో ఆటలాడకూడదు కదా. వాస్తవం అది. సో ఇక్కడ మీరు ఎందుకని బోర్డులు కూడా పెట్టారు కదా, అన్ని చోట్ల బోర్డులు కూడా పెట్టారు. మరి ఎందుకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకని పట్ల? మేము చెప్పామండి, 1-2 సార్లు చెప్పాం కదా. అక్కడ చెప్పారు, ఒకసారి చెప్పారు, వదిలేశారు. ఎవరు లైఫ్ జాకెట్ వేసుకోవట్లేదు. మీరు బాధ్యత ఏది మరి? అంటే అధికారులు పూర్తిగా వదిలేశారా? చెప్పొద్దని చెప్పారా? వాళ్ళు ఏం చెప్పలేదు, మేము చెప్పాము వేసుకో. ప్రతిరోజు ఇదే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం హుటాహుటిన ఒక వారం 10 రోజుల పాటు హడావుడి చేసేస్తారు. తర్వాత ఏ హడావుడి ఉండదు. ఇంత పెద్ద కృష్ణానదిలో రేపొద్దున రాబోతోంది సమ్మర్ హాలిడేస్. పిల్లలందరితో కూడా కార్తీక మాసంలో కన్నా 2 రెట్లు ఎక్కువ ఈ 2 నెలల పాటు, అంటే దాదాపు జూన్ 12 వరకు కూడా పిల్లలతో అందరూ కూడా భవానీ ఐలాండ్ వస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఎంత కేర్గా ఉండాలి. మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇంత సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం పూట కూడా ఇంతమంది ఎక్కుతున్నారంటే భవానీ ఐలాండ్కి వెళ్ళేది విజయవాడ భవానీ ఐలాండ్ మాత్రమే ఇక్కడ చూడదగిన ప్రదేశం. అలాంటి భవానీ ఐలాండ్కి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు ఈ 2 నెలలు కూడా. బట్ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. దీనికి సంబంధించిన టూరిజం అధికారులు ఏం చెప్తారో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఈ బోటింగ్కి సంబంధించిన కార్యాలయానికి వచ్చాను. ఇక్కడ ప్రస్తుతం వీళ్ళు ఇన్ఛార్జ్ ఉన్నారు. వీళ్ళు ఇన్ఛార్జ్ నాగరాజ్ అయితే ప్రస్తుతం లీవ్లో ఉంటున్నారు. బోటింగ్ సంబంధించిన సూపర్వైజర్ ఉన్నారు. మీ పేరు? భాస్కర్ సార్. సాధారణంగా ఇప్పుడు ఇక్కడ లోపల హోటల్స్ ఉన్నాయి కదండి, ఆ హోటల్స్కి ఏమైనా పట్టుకు వెళ్ళాలంటే ప్రయాణికులతో ఉన్న బోట్లో పట్టుకెళ్ళాలి సార్, సపరేట్ బోట్ ఏమైనా ఉందా? ఏమైనా వంట సామాన్లు కానీ ఇంకేమైనా పట్టుకెళ్ళాలి?
ప్రయాణికులతో పాటు ఎక్కిన బోట్లో ఉంటే సపరేట్గా పట్టుకెళ్తారా? సపరేట్గా తీసుకుపోతారు. సో ఒకవేళ కనుక మీరు బోట్ ఎక్కారు, ప్రయాణికులంతా బోట్ ఎక్కారు, మీరు అక్కడ వాళ్ళ లైఫ్ జాకెట్ వేసుకోవాలని చెప్పాలి కదా? లైఫ్ జాకెట్ కంపల్సరీగా వేపిస్తాం సార్, వేపిస్తాం. ఒకవేళ అంటే అక్కడ డ్రైవింగ్ చేస్తున్నారు కదండి, ఆయనను ప్లస్ అక్కడ ఇన్ఛార్జ్ ఒకడు వాళ్ళు కూడా వేసుకోవాలా? అంటే డ్రైవరు వేసుకోవాలి, మన హెల్పర్ అనేసి ఉంటాడు, వేసుకొని మొత్తం బోట్ని మూవ్ చేస్తారు. ఒకవేళ లోపల ఎవరు వేసుకోలేదు అనుకోండి, దాని బాధ్యులు ఎవరు? కంపల్సరీగా వేపిస్తాం సార్. బాధ్యులు అంటే కంపల్సరీగా వేసుకోవాలి, లైఫ్ జాకెట్ వేసుకోండి అని అందరికి టూరిస్టులు అందరికీ చెప్తాం. మీకు ఐడియా ఉంటుంది, ఒక 7-8 ఏళ్ల క్రితం 20 మంది చనిపోయారు, మీకు కూడా తెలుసు కదా ఇక్కడ. ఎందుకు రీజన్ తెలుసు కదా, లైఫ్ జాకెట్ లేక వాళ్ళు. సో ఇవాళ పొద్దు నుంచి నేను 4 టైమ్స్ వచ్చాను సార్. 4 టైమ్స్లో ఒక్కసారి కూడా లైఫ్ జాకెట్ వేసుకోలేదు. సో ఎవరు బాధ్యులు? కంపల్సరీ లైఫ్ జాకెట్ వేయించాలి సార్. మరి అది బాధ్యులు ఎవరు? వేపిస్తాం సార్, మేము లైఫ్ జాకెట్ కంపల్సరీగా వేపిస్తాం, చెప్తాను నేను. నేను లోపల కూడా మాట్లాడుకుంటూ వచ్చాను, లైఫ్ జాకెట్ లేదని మాట్లాడుకుంటూ వచ్చాను. చేతికి ఇస్తున్నాము, చేతితో పట్టుకోమన్నామని చెప్పామని చెప్పి మీ హెల్పర్లోనూ డ్రైవర్లు చెప్తున్నారు. ఏం చెప్తారు? మీ డ్రైవర్లు చెప్తాను సార్. అంటే మీరు చూసే, అంటే మీరు సూపర్వైజింగ్ చేయరా? ఎందుకు చేయండి సార్, సూపర్ చేయాలి కదా, తప్పదు. మార్నింగ్ నుంచి అంటే 12 నుంచి దాదాపు 4 దాకా 4 రౌండ్లు తిరిగాను. మరి ఎవరు ఎప్పుడు వేసుకోవాలి, మరి మీరేం సూపర్వైజింగ్ చేస్తున్నారు? చెప్తాం, కంపల్సరీ చెప్తాము, వాళ్ళు వేసుకుంటారు సార్, చేయి వేసుకో. కాకపోతే కొంచెం ఒక్కగా ఉందని వేసుకోకపోతే వేసుకోవచ్చు, కానీ కంపల్సరీగా ఇందులో వెళ్ళేటప్పుడు ఒక్క ఎందుకు వస్తుందండి? గాలి, చల్లటి గాలి వస్తుంది కదా, ఎందుకు ఒక్కపోతాం ఎందుకు వస్తుంది? రూమ్లో కాదు కదా ఉంది, నది మీద నుంచి వెళ్తున్నప్పుడు చల్లటి గాలి వస్తుంది. చెప్తాం సార్, వేసుకోమని కంపల్సరీ చెప్తాం. ఎందుకంటే మీరు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఎందుకు స్పందిస్తారు? ప్రమాదం జరిగిన తర్వాతే ముందు ఎందుకు జాగ్రత్తలు పడరు? ఎందుకు జాగ్రత్త పడడం సార్? ఇంతవరకు అయితే ఈ ప్రైవేట్ బోర్డులు తప్పించి ఇంతవరకు టూరిజం బోర్డులు ఏ బోర్డు ఇంతవరకు ఏం జరగలేదు సార్. ప్రమాదం చెప్పి జరగదు, అవునా? అంతమంది ప్రయాణికులు, అంతమంది దాదాపు 40 మంది ఎక్కారు, ఒక్కళ్ళ లైఫ్ జాకెట్ లేదు. అక్కడ ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? చెప్తాను సార్, అందరికీ వేసుకో. గ్యాస్ సిలిండర్ని 4 గ్యాస్ సిలిండర్ని ప్రయాణికులతో పాటు ఎక్కించారు, దానికి ఎవరు బాధ్యులు? ఒక్క సిలిండర్ లీక్ అయినా ఎవరు బాధ్యులు? తప్పించుకోవడానికి కూడా దారి ఉండదు కదా, అందరూ నదిలో దూకేయాలి కదా. సిలిండర్ లీక్ అయితే ఏం చేయాలి ప్రయాణికులు? నేను చెప్తాను సార్, చెప్పి వాళ్ళకి అలాగా వేరే బోట్లో పంపించడానికి చేస్తాం. అది కాదు సార్, ఇప్పుడు దాంట్లో ఎందుకు ఎక్కించారో అన్న, ప్రయాణికులు ఎక్కే బోట్లో ప్రయాణికులు 120 రూపాయలు టికెట్ కొన్నారు. 120 రూపాయలు టికెట్ కొన్న ఒక్కొక్క ప్రయాణికులు దాంట్లో కూర్చుంటే 4 సిలిండర్లు మీరు దాంట్లో 4-5 సిలిండర్లని దాంట్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? దాంట్లో ఎందుకు పెట్టారు? నేను తప్పుడు లేరు నేను సార్, చెప్తాను సార్. అందరూ మీరు సూపర్వైజర్ కదా సార్, మీరు ఉండరు, మీరు చూస్తా చేయమంటలేదు. మీరు వాళ్ళ ఒక్కరోజు మా కళ్ళకి కనబడింది, రోజు అలా తీసుకెళ్తూనే ఉంటారు కదా, సిలిండర్ని మామూలు దాంట్లో ఎందుకు ఎక్కించారో అని అడుగుతున్నాను సార్. తీసుకెళ్ళాలి సార్, ఇప్పుడు ఉదయం మార్నింగ్ పూట పబ్లిక్ లేనప్పుడు తీసుకెళ్తారు. 40 మంది ఎక్కిన బోట్లో నేను ఎక్కాను. ఇప్పుడు నేను వీడియో కూడా మీకు చూపిస్తా. 5 సిలిండర్లు, పెద్ద సిలిండర్లు 5 పెట్టారు. సో ఎందుకు పెట్టారు? ప్రయాణికులు ఎక్కించే దాంట్లోకి ఇక్కడ నుంచి పర్మిషన్ లేదే మీరు బోట్ ఎవ్వరు ఎక్కనివ్వరు కదా. సిలిండర్ని మీ సిబ్బంది సహాయంతోనే ప్రయాణికులు 40 మంది ఉన్న ప్రయాణికులు సిలిండర్లు ఎక్కించారు. ఎందుకు ఎక్కించారు? ప్రస్తుతానికి నేను అప్పుడు లేను, ఎక్కించాను సార్. అలాగే ఎక్కించకంట ముందు మార్నింగ్ ట్రిప్లోనే లేదా లాస్ట్ ట్రిప్లోనే ఎవరు లేనప్పుడు పంపిస్తాం అది. సో దీనికి ఎవరు బాధ్యులు కాదు, చూడలేదు అంటారు ఫైనల్గా. పూర్తి నిర్లక్ష్యం, ప్రయాణికుల ప్రాణం పట్ల నిర్లక్ష్యం. 120 రూపాయలు టికెట్, ఒక టికెట్ 120 రూపాయలు కొన్న ప్రయాణికుడు సేఫ్గా భవానీ ఐలాండ్కి వెళ్తాడని గ్యారంటీనే లేదు. సిలిండర్లు ఎక్కిచ్చేస్తున్నారు, లైఫ్ జాకెట్లు వేసుకోరు, డ్రైవర్ వాళ్ళ ఇష్టం, అక్కడ హెల్పర్ వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళు చేస్తున్నారు. అధికారులు అడిగితే నేను చూడలేదు, నేను చేయలేదు, ఇది సమాధానం. ఖచ్చితంగా దీనిపైన అయితే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ పక్కన విపత్తు నివారణకు సంబంధించిన వారోత్సవాలు చేస్తున్నారు, ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తుంటే అధికారి నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీనికి ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, భవానీ ఐలాండ్ నుంచి.